अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवां च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितान् च। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिरभवति नैष्टुकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदांत स्वामिति नाम्ने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। ఈనాటి భగవద్గీత క్లాస్కి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఇస్కాన్ గుంటూరు వారి తరపున మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈ రోజున మనము 7వ అధ్యాయము 26 అలాగే 27 శ్లోకాలు మనం చెప్పుకుందాము. ఉందా ఇవాళ భగవద్గీత 26, 27 శ్లోకం శ్రీమద్ భగవద్గీత యథాతథము 7వ అధ్యాయము. वेदाहं समतीतानि वर्तमानानि च अर्जुन भविष्यानि च भूतानि मां तु वेद न कश्चन। वेदाहं समतीतानि वर्तमानानि च अर्जुन
భవిష్యాని చ భూతాని మాం తు వేద న కచ్చన వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కచ్చన వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కచ్చన వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కచ్చన వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కచ్చన వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కచ్చన. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కచ్చన. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కచ్చన. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కచ్చన. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కచ్చన. వేద ఎరుగుదును అహం నేను సమతీతాని గడచిన దానిని వర్తమానాన్ని ప్రస్తుతము జరుగుతున్న దానిని చా మరియు అర్జున ఓ అర్జున భవిష్యాని ముందు రాబోవు దానిని చా కూడా భూతాని సమస్త జీవులను మాం నన్ను తూ కాని నా వేద ఎరుగడు కచ్చన ఎవ్వడును. ఓ అర్జున దేవదేవుడినైన నేను గతములో
జరిగిన సమస్తమును ప్రస్తుతము జరుగుతున్న సర్వమును భవిష్యత్తులో జరుగుతున్నటువంటి వాటన్నింటినీ భవిష్యత్తులో జరగనున్న వాటన్నింటినీ ఎరుగుదును. అలాగుననే జీవులందరినీ నేను ఎరుగుదును, కానీ నన్నెవరును ఎరుగరు. శ్రీల ప్రబోధన భాషకి జయ, శ్రీల గురుదేవుకి జయ. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు చెప్తున్నాడు, ఓ అర్జున, దేవదేవుడిని నేను గతంలో జరిగిన సమస్తాన్ని, ప్రస్తుతం జరుగుతున్న దాన్ని, భవిష్యత్తు జరుగుతున్న దాన్ని కూడా తెలుసుకుంటాను, కానీ మీరందరూ కూడా వీటిని తెలుసుకోలేరు అని చెప్తున్నారు. మనకి 4వ అధ్యాయంలో ఒక శ్లోకం వస్తుంది, మీకు ఏమైనా గుర్తుందా? నీకును నాకును గత జన్మలు జరిగినవి, కానీ అవన్నీ కూడా నాకు జ్ఞప్తి ఉన్నవి, కానీ నీకు మాత్రమే జ్ఞప్తి లేవు అని ఎందుకు చెప్పాడు? అర్జునుడు అడుగుతాడు, కృష్ణ నీవెలా చెప్తావు? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ హమవ్యయం వివస్మానవే ప్రాహ మనురిక్షా కవే అబ్రవీత్ అన్నారు. అంటే ఈ శ్లోకం అర్థం ఏంటి? ఈ అవ్యయమైన యోగ శాస్త్రమును నేను మొదట వివస్వానుడికి, అనగా సూర్యదేవుడికి ఉపదేశించాను. సూర్యదేవుడు దానిని మానవులకి పెద్ద మనువుకు ఉపదేశించగా, మనువు దానిని ఇక్ష్వాకు ఉపదేశించన్నాడు. అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, సూర్యుడు ఎప్పటివాడో కదా, సూర్యుడు ఎప్పటివాడే కదా, సూర్యుడికి నువ్వెలాగా బోధిస్తావు? నీవు ఎప్పటివాడు కదా, అంటే ఇప్పుడు ద్వాపరయుగానికి చెందినవాడు కదా అన్నట్టుగా అడుగుతున్నాడు అనమాట. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, నీకును నాకును పలు జన్మలు జరిగినవి, కానీ నాకు జ్ఞప్తి ఉన్నవి, నీకు అవి జ్ఞప్తి లేవు అంటున్నాడు. అంటే నాకు గుర్తున్నాయి, నీకు గుర్తులేవు అంటున్నాడు. దీని గురించి మనం ఏం తెలుసుకోవాలంటే, ఆత్మకి పరమాత్మకి భేదం అదే. జీవుడికి భగవంతుడికి భేదం అదే. భగవంతుడికి భూత భవిష్యత్తు వర్తమానాన్ని గుర్తుంటాయి, కానీ మన జీవులకు మాత్రం అవేం కూడా గుర్తుండవు. ఇక్కడ ఉన్న వారికి ఎవరైనా గుర్తుందా గత జన్మలో మీరెవరో? నాకైతే గుర్తులేదు కదా. సో అందుకనే ఆయన భగవంతుడు, మనము సామాన్యమైనటువంటి మానవులు. కానీ మన ప్రయత్నం ఏమిటంటే, మంచి మానవులలాగా మన జీవన విధానం సాగించి మంచిగా వచ్చినటువంటి మానవ జీవితాన్ని సంపూర్ణం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎలాగా? కృష్ణ చైతన్యము ద్వారా, కృష్ణ భక్తి ద్వారా అని మనం తెలుసుకోవాలి. భగవంతుడికి మనకి తేడా అదే. అందుకని ఎవరైనా ఒక వ్యక్తి నేను భగవంతుడు అన్నారనుకోండి, ఆయన చెప్పాలి పూర్వం ఆయన ఎవరు, మనమెవరో కూడా చెప్పాలి. ఆయన గురించి చెప్పలేదు, మనమెవరో కూడా చెప్పాలి, పూర్వం ఎవరు, ప్రస్తుతం ఎవరు. అందుకని ఎవరిని పడితే వారు భగవంతుడిని సర్టిఫికేట్ ఇచ్చడానికి లేదు, మనం కూడా ఎవరిని పడితే వారిని భగవంతుడు అంటానికి కూడా లేదు. దానివల్ల దోషం వస్తుంది, వాక్కు దోషం అంటారన్నమాట అది. అందుకని దేవతలు దేవతలే, భగవంతుడు భగవంతుడే, మానవులు మానవులే, దేవుడు దేవుడే. మానవులు ఎప్పటికీ కూడా భగవంతుడు కారు, దేవతలు కూడా ఎప్పటికి కూడా భగవంతుడు కారు. ఈ భేదం అయితే మాత్రం ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ మనకి భాష్యం ఏ విధంగా రాశారో మనం చూద్దాం. శ్రీల ప్రభుపాదుల భాష్యంకి జై, శ్రీల గురుదేవుకి జై. సాకార నిరాకార తత్వములకు సంబంధించిన వివాదం ఇచ్చట స్పష్టముగా విశదీకరింపబడింది. మాయావాదుల తలచ రీతిగా శ్రీకృష్ణ భగవానుని రూపము మాయ అయినచో సాధారణ జీవుల వలె అతడు దేహమును మార్పుచు గడిచిన జన్మను మరిచిపోవలెను. దేహదారులెవ్వరును గడిచిన జన్మను గుర్తించుకునుట
రాబో జన్మమును గూర్చి భవిష్యత్తు పలుకుట లేక ప్రస్తుత జన్మము యొక్క ఫలితమును ఊహించుట చేయలేరు. కనుకనే వారు భూత భవిష్యత్తు వర్తమానమును తెలియరని తీర్మానించవచ్చును. భౌతిక సంపర్కము నుండి ముక్తి పొందనిదే ఎవ్వరును భూత భవిష్యత్తు వర్తమానమును ఎరుగజాలరు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, ఎప్పుడైతే తల్లి గర్భములో ఒక ఆత్మ ప్రవేశించినప్పుడు, అది పిండంగా తయారయ్యేటప్పుడు వారికి భగవంతుడు కొద్దిగా ఒక ఉద్యోగాన్ని ఇస్తాడంట. దేనికంటే అతను గత జన్మలో ఎవరు, అతను ఎటువంటి తప్పులు చేశాడు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు జన్మ తీసుకుంటానికి సిద్ధపడినాడు అనే దాని గురించి ఈ తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ పిండానికి తెలిసేలాగా భగవంతుడు ఒక అవకాశం ఇస్తారంట. దాన్ని ఏమన్నారంటే ఒక్క ఛాన్స్. ఏమన్నారు? ఒక్క ఛాన్స్ అన్నమాట. అప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు, అది స్త్రీ కానీ పురుషుడు కానీ అనుకుంటారంట, నేను అపరాధాలు చేసి నేను మళ్ళీ జన్మ తీసుకుంటున్నాను, కానీ ఇప్పుడు నాకు ఈ జన్మ నాకు అవకాశం ఉంది. ఏమిటంటే నేను భక్తి చేసి, నీ యొక్క భక్తి చేసి నేను మళ్ళీ నీ ధామానికి వచ్చేస్తాను. అమ్మో, నాకు ఇటువంటి అమావాస్య లాంటి కారు చీకటి, రక్తము, చీము, నెత్తురు, పేగులు, అమ్మో ఇంతకన్నా ఘోరమైన శిక్ష ఇంకొకటి లేదు. నరకం ఎక్కడో లేదు, నరకం ఇక్కడే ఉంది. అందుకని ఇటువంటి జన్మ నాకు వద్దు తండ్రి, వాసుదేవ, పురుషోత్తమ, పూర్ణ పురుషోత్తమ, నారాయణ, కృష్ణ అని వేడుకుంటాడంట. అంటే అతను తెలుసుకున్నాడు గతంలో అతను ఎవరు, అతను ఎటువంటి తప్పు చేశాడు, అందుకే మళ్ళీ అతనికి ఈ జన్మ తీసుకుంటానికి సిద్ధపడినాడు. అతడు కానీ ఆమె కానీ. ఒక్క ఛాన్స్ కనుక ఇస్తే కృష్ణ, నేను ఇక ఎప్పటికీ కూడా ఈ తల్లి గర్భంలో ప్రవేశించను. అమ్మో, ఇంత భయంకరమైనటువంటిదా ఈ గర్భము. ఎటువంటి భయంకరం అంటే అమావాస్య కన్నా ఘోరమైనటువంటి చీకటి. అరే, ఈ నెత్తురు, మాంసము, ఎముకలు, పేగులు, అటు తిరిగి ఇటు తిరిగి, అబ్బబ్బబ్బ, ఇంతకన్నా నరకం ఇంకెక్కడైనా ఉందా? అందుకని నేను ఈ జన్మలో నీ యొక్క భక్తి చేసి నీకు శరణాగతి పొంది నేను మళ్ళీ కూడా జన్మ తీసుకోకుండా ఉంటాను, నాకు మీ యొక్క ఆశీర్వచనం ఇవ్వని చెప్పి కోరుకుంటారట. కానీ మళ్ళీ ఎప్పుడైతే తల్లి ప్రసవిస్తుందో, ఆ శిశువు బయటపడుతుందో, ఎమ్మటి అన్నీ కూడా మరిచిపోయాడంట. మీ అందరికీ ప్రశ్న అప్పుడు, అదేంటండి తల్లి గర్భంలో ఉన్నప్పుడు అన్నీ గుర్తున్నాయి కదా, మరి ఇప్పుడు ఎందుకు మర్చిపోయాడు చెప్పు. మాయ, మాయ, ఇంకా ఓకే, ఇంకా త్రిగుణాలు. అంటే ఈ యొక్క భౌతికమైన ప్రపంచం ఎటువంటిదంటే, దీన్ని ఎలా పోల్చారంటే మత్స్యలోకం అంటారు. ఇంకా చెప్పాలంటే ఇది ఒక జైలు లాంటిది అనమాట. ఎవడన్నా జైల్లో ఉన్నవాడికి బుద్ధికి బాగా పనిచేస్తుందా? పనిచేయదు కదా. అట్లాగే ఆ జైలు నుంచి ఎప్పుడు తప్పించుకుందామని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా ఇక్కడ జన్మ తీసుకున్న తర్వాత ఈ భౌతికమైనటువంటి ప్రపంచం వల్ల, ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఈ గుణాలకి లోపడి ఉంటుంది ప్రకృతి. కాబట్టి అతను గత జన్మని మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత మళ్ళీ తనకి ఎలా వస్తుంది అనేది ప్రశ్న. మర్చిపోయాడు కదా, మళ్ళీ ఎలా వస్తుంది అంటే, భగవంతుడు ప్రతి జీవి కోసం కూడా ఊరికొక గుడిని, ఊరికొక బడిని,
ఊరికొక గురువుని భగవంతుడు కేటాయించాడు. గుడికి వెళ్ళి గురువుని కలుసుకొని మళ్ళీ నీ అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానదీపాన్ని వెలిగించుకొని జ్ఞానజ్యోతి ద్వారా నువ్వు మళ్ళీ కృష్ణ చైతన్యములో ముందుకు వెళ్ళు నాయనా అని భగవంతుడే అవకాశం ఇస్తున్నాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కలియుగంలో ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించి ప్రామాణిక గురువు ద్వారా మంత్రదీక్ష తీసుకొని ఎవరైతే ఈ మంత్ర సాధన చేస్తూ కృష్ణ భక్తి సాధన చేస్తూ ఉంటే వారు తప్పకుండా మళ్ళీ భగవంతుని చేరుకునే అవకాశం ఉంది. ఇది ఒక్కటే ఏకైక మార్గము ఈ కలియుగంలో. ఇక వేరే మార్గం మనకి లేదు 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 అని మనకి శాస్త్రం చెప్తుందన్నమాట. ఎందుకంటే స్వభావము అంటారు. స్వభావము అవునా, అతను అంతేనండి లేకపోతే ఆమె అంతేనండి అనుకుంటారు. స్వభావము వారికి కొన్ని గుణాలు సద్గుణాలు ఉంటాయి, కొన్ని మంచి గుణాలు కొన్ని చెడు గుణాలు కూడా ఉంటాయి. కానీ ఎటువంటి స్వభావం ఉన్న వాళ్ళైనా కూడా కృష్ణ చైతన్యాన్ని ఎవరైతే సీరియస్గా స్వీకరిస్తారో, ఎవరైతే కృష్ణ చైతన్య భక్తి సాధన ఎవరైతే సిన్సియర్గా చేస్తారో వారి స్వభావం కూడా పోతుందంట. స్వభావము ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం చేసే అలవాటు ఉంది. అతను గనక ఒక ప్రామాణికమైన గురువు నుంచి ఆ మంత్ర దీక్షను తీసుకొని ఆ జపమాలను తీసుకొని కనుక అతను సాధన చేస్తే అతని దొంగతనం చేయాలనిపించింది. అతని స్వభావం చిన్నప్పటి నుంచి అనుకోండి, అతనికి మళ్ళీ చేయాలి. ఒక వ్యక్తి స్వభావం ఏంటంటే ఎప్పుడు కూడా ఇతర వారి దగ్గర నుంచి ఎప్పుడు లాక్కోవాలి, పీక్కోవాలి ఉంది. కానీ అతను ఈ కృష్ణ చైతన్య సాధన చేస్తే గనక రాను రాను ఏమవుతుందంటే తీసుకుంటూ మానేస్తాడు, ఇవ్వటం మొదలు పెడతాడు అనమాట. అది ఈ కృష్ణ భక్తుల నుండి గొప్పతనం. అదే ఒక వ్యక్తికి చాలా ముక్కోపం అంటారు, ముక్కోపి అంటారు అతన్ని, అవునా, ఎప్పుడు కూడా కోపం వస్తూ ఉంటుంది అనమాట. కానీ అటువంటి కోపం ఉండే వ్యక్తి కూడా ఎప్పుడు నవ్వుతూ ప్రేమగా ఆనందంగా నవ్వుతూ ఉంటాడు, అందరితో ప్రేమగా ఉంటాడు. ఇది కూడా ఎలా సాధ్యపడుతుందండి? కృష్ణ భక్తి సాధన వలన. స్వభావమును కూడా కృష్ణ భావము చేయొచ్చు ఈ ఒక కృష్ణ భక్తి సాధన వల్ల. కొంతమంది ప్రశ్న వస్తుంది, ఎవరన్నా ఒక భక్తుడు అడిగాడు, వస్తుంటే కారులో ఒక ప్రశ్న అడిగాడు, ప్రభుజీ దీక్షలు తీసుకున్న తర్వాత కూడా వారు క్లాసులు విన్న తర్వాత కూడా వారు ఎందుకు అలాగే ఉంటున్నారు, మార్పు లేదు అంటున్నారన్నమాట. మార్పు ఎందుకు లేదంటే వారి స్వభావాన్ని విడిచిపెట్టాలని వారికి ఆసక్తి లేదు. అర్థమైందా? అంటే మనము భగవంతుణ్ణి మనం ప్రార్థించాలంట, ఇది నాలో ఉన్నటువంటి మైనస్, ఇది నాలో ఉన్న తప్పు, దీన్ని మార్చండి మహాప్రభు అని మనం గురువుని కృష్ణుని వేడుకోవాలంట. అప్పుడు మార్పు వస్తుంది. ప్రాయశ్చితం ఏమంటారు? ప్రాయశ్చితం. అది గనక మనం ప్రార్థిస్తే తప్పకుండా నెరవేరుతుందంట. అది కాకుండా మనము దీక్ష తీసుకున్నా ఏ స్థాయికి వెళ్ళినా కూడా మన స్వభావం కనుక మారకపోతే అక్కడ గోలోకములోకి వైకుంఠములోకి నో ఎంట్రీ, నో ఎంట్రీ. ఇది ఒకటి మంచి విషయం ఈరోజు మనం తెలుసుకోవచ్చు. ఇంకొకటి అంటే కొంతమందికి అధికారం కోసం ప్రయత్నిస్తుంటారు భక్తులు కూడా, కొంతమంది గౌరవం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి కూడా గోలోకంలో ఎంట్రీ లేదంట. ఎందుకంటే మన ఒక్క ఒరిజినల్ ఐడెంటిటీ ఏంటండి? మన ఒక్క నిజమైన గుర్తింపు ఏంటి? దాసాన దాస అంటే ఏంటి? మనం సేవకులు. ఎవరికి సేవకులం? భగవంతుని సేవకులం కదా. సేవకులు సేవకులాగా ఉండాలా లేదా సేవకులు ఏమన్నా పదవిని కోరుకోవాలా కదా? మరి గోలోకములో అందరూ సేవకులా ఉంటారా, అధికారులా ఉంటారా కదా? సేవను తీసుకునేవాడు ఎవరు? ఒక్కడైనా చాలామంది తీసుకుంటారా? ఒక్కడే. అందుకని ఈ భూలోకములో
నేను సేవకుణ్ణి అనే భావముతో నిరంతరము ఎవరైతే సేవ చేస్తారో వారే గోలోకానికి వెళ్తారంట. నేను అధికారిని, నాకు పదవి ఉంది అని ఎవరైతే అహంకారంతో ఉంటారో వారికి గోలోకంలో నో ఎంట్రీ అన్నమాట. ఇది మనము చక్కగా తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం అన్నమాట. అందుకని భగవంతుడికి మనకి తేడా ఉన్నది. మానవుడు మానవుడే, మానవుడు ఎప్పటికీ కూడా భగవంతుడు కాడు. దేవతలు దేవతలే, దేవతలు ఎప్పటికీ కూడా భగవంతుడు కాదు. ఇది మనం తెలుసుకోవాలి. తల్లి తల్లే, తండ్రి తండ్రే, గురువు గురువే, భక్తులు భక్తులే. అంటే భక్తులు కూడా భగవంతుడు కారు. భక్తులు సేవకులకు ఉంటారు, ఉన్నతమైన సేవ చేస్తారు. ఎవరికి? ఉన్నతమైన వాడికి సేవ చేస్తారు. ఉన్నతమైన వాడు ఎవడు? శ్రీకృష్ణ భగవానుడు. అది అటువంటి వాడికి సేవ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. ఇకపోతే 27వ శ్లోకంలో మనము ఒకసారి చూద్దాం. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓ భరతవంశీయుడా, పరంతప కోరిక మరియు దేశముల వలన కలిగిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. చెప్పాం కదా, పదవి అంటే వ్యామోహం, స్త్రీ అంటే వ్యామోహం, డబ్బు అంటే వ్యామోహం, భౌతికమైన వస్తువులంటే వ్యామోహం. దాని ద్వారా కోరిక జరగకపోతే క్రోధము. ఆ క్రోధం ఏం చేస్తుంది? హింసకి దారితీస్తుంది. అందుకని ద్వంద్వములు, కోరిక మరియు ద్వేషము. అందుకనే కోరికలు లేని భక్తి చేయాలంట. ఏ విధంగా అంటే, ప్రతి మానవుడు కష్టముతో గుడికి వస్తాడు, భయంతో గుడికి వస్తాడు. రేపు నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నాకు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే నాకు ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు, నా పరిస్థితి ఏంటి అనే ఒక భయంతో, ఒక కష్టంతో గుడికి రావచ్చు. తప్పు కాదు, ఎందుకంటే మన భగవంతుడు కాకపోతే ఇంకెవరే చెప్పుకుంటాం కదా. కానీ ఇదే అలవాటైపోయి కష్టం తీరిన తర్వాత మళ్ళీ కోరికలు మొదలవుతాయి. కష్టంతో సరిపోయింది, కానీ కోరికతో మొదలవుతుంది. ఏమని? నాకు ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే నాకు కారు కావాలి, సమాజంలో నాకు విలువ లేదు, మా వాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారు, నేను కూడా ఇల్లు కట్టుకోవాలి. అర్థమైందా? నాకన్నా చిన్నవాడు కారులు తిరుగుతున్నాడు, నేను కూడా కారులు తిరగాలి. ఎప్పుడైతే ఈ కోరికలు ఉన్నాయో, ఈ కోరిక తీరకపోతే ఏమవుతుంది? క్రోధం వస్తుంది. ఈ క్రోధం ఎటువంటి దారి తీస్తుంది అంటే, ఈ క్రోధము అధర్మ మార్గములో నడిచేలాగా ప్రేరేపిస్తుంది అన్నమాట. చూడండి, మనం చూసాము మహాభారతంలో దుర్యోధనుడికి కోరిక ఉంది. ఎటువంటి కోరిక ఉంది అతనికి? రాజు అవ్వాలని వ్యామోహం ఉంది, పదవి వ్యామోహం ఉంది. కానీ దానివల్ల దుర్యోధనుడు నష్టం జరిగిందా, లాభం జరిగిందా? మరి దుర్యోధనుడు మనశ్శాంతిగా ఉన్నాడా? లేడు. కానీ పాండవులకి ఎటువంటి కోరికలు లేవు, ధర్మపరంగా రాజ్యాన్ని పరిపాలించాలనుకున్నారు. మరి పాండవులు ఆనందం ఉన్నారు లేదా? అరే, కష్టంలో కూడా ఆనందంగా ఉన్నారు. అడవిలో కూడా వాళ్ళ 5 అన్నదమ్ములు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఎవరి హృదయములైతే శ్రీకృష్ణుడు స్థిరంగా ఉంటాడో వారు ఎటువంటి కష్టములైనా సరే ఆనందంగానే ఉంటారు. ఎటువంటి కష్టములైనా సరే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎవరి హృదయంలో అయితే శ్రీకృష్ణుడు లేడో ఎప్పుడు దుఃఖిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, కళ్ళన్నీ ఎర్రగైపోతాయి, మొహం అంతా నల్ల కమిలిపోయి, ఏంటి ఎలా ఉన్నామంటే అది బాగలేదండి, ఇది బాగలేదని చెప్పంటూ ఉంటారు.
కానీ మనమంట కృష్ణుణ్ణి మన హృదయంలో ప్రేమ ప్రతిష్ఠ చేసుకోవాలి. ఏ ప్రతిష్ఠ అండి? ఏ దేవాలయంలో అయితే గర్భగుడిలో స్వామివారికి మంత్రోచ్చరణతోటి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారో ఈ దేహం అనే దేవాలయంలో కూడా భగవంతుని మనం ఆహ్వానించి ఇక్కడ మన హృదయంలో వారికి ప్రేమ ప్రతిష్ఠ చేయాలంట. ఎప్పుడైతే మనం వారికి ప్రేమ ప్రతిష్ఠ చేస్తామో మన హృదయంలో వారు స్థిరంగా ఉంటారు. మరి ప్రేమ ప్రతిష్ఠ ఎలా చేయాలండి అంటే ముందు వారిని మనం ప్రసన్నం చేసుకోవాలి కదా. ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలండి చెప్పండి? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం येन मामुपयान्ति ते. శ్లోకం అర్థం చెప్తారు ఎవరైనా? చెప్పండి. ఎవరైతే ప్రేమతో నాకు సేవ చేయుదురో వారికి తగిన బుద్ధి యోగమును నేను వసిగదను. అదే కదా. ఎటువంటి బుద్ధి యోగం అంటే నేను ఈరోజు ఉదయం సాయంత్రం లోపు నేను నా కృష్ణుని ఏ విధంగా మెప్పించాలి, ఈరోజు నేను నా కృష్ణుని ఏ విధంగా సంతోషపెట్టాలి, ఈరోజు నా కృష్ణుడికి నేను ఏ విధంగా నైవేద్యం పెట్టాలి, మంచి మంచి టేస్ట్గా కృష్ణుడికి బొక్కలు వచ్చేసేయాలి, ఆ విధంగా నేను నైవేద్యం పెట్టాలి కదా. అవునే కదా. కృష్ణుడికి ఈరోజు ఏ విధంగా నేను వస్త్రాలంకరణ చేయాలి, అబ్బా చూస్తే అలాగే చూడాలనిపిస్తుందే, ఆ విధంగా నేను సేవ చేయాలి. ఇది ప్రేమ అంటే. అంతేనే వచ్చామండి వెళ్ళామండి. ఏం చేశారనంటే వచ్చామండి వెళ్ళామండి. అరే వచ్చామంటే వెళ్ళి కాదండి, ఏమి సేవ చేశారంటే అప్పుడు చెప్పాలి. నేనండి గుడికి వెళ్ళానండి, అక్కడండి రాధాకృష్ణ చంద్రులు ఎంత అందంగా ఉన్నారండి, దాంతో నాకు కూడా సేవ చేయాలని కోరిక వచ్చిందండి, అప్పుడు నాకు వాళ్ళకు సేవ ఇచ్చారండి. అంతేకాదండి అక్కడండి భగవద్గీత ప్రవచనం జరుగుతుందండి, అబ్బా వింటుంటే ఎంత బాగుందో అనిపిస్తుందండి. అక్కడ చాలామంది కూడా ధోతి కుర్తాలు వేసుకొని మెల్లో జపమాల వేసుకుంటే అబ్బా నేను కూడా వాళ్ళలాగా ఎప్పుడు అవ్వాలని కోరిక పుట్టిందండి. కోరికలు ఇలా ఉండాలంట. ఏ విధమైన కోరికలు ఉండాలి? భక్తిపరమైన కోరికలు ఉండాలంట. ఇటువంటి కోరికలు భగవంతుడు తీరుస్తాడనమాట. గుడికి ఎందుకు వెళ్ళాలి అంటే మన కుటుంబంలో ఆనంద జ్యోతిని వెలిగించడం కోసం మన గుడికి వెళ్ళాలి. అరే మన ఇంట్లో వెలిగించుకోవచ్చు కదండి, మన ఇంట్లో వెలిగించుకోవచ్చు, కానీ గుడిలో శక్తి ఉంటుందండి. గుడిలో ఏముంటుంది? గుడికి వచ్చి రీఛార్జ్ చేసుకోవాలి, ఇంటికి వెళ్ళి దీపాన్ని వెలిగించాలి. ఎటువంటి దీపాన్ని? భక్తి అనే దీపాన్ని, ఆనందం అనే దీపాన్ని, సంతోషం అనే దీపాన్ని మనము ఇంట్లో వెలిగించాలి. ఏ కుటుంబంలో అయితే కృష్ణ భక్తి అనే దీపాన్ని వెలిగిస్తారో కుటుంబం అంతా కూడా ఎలా ఉంటుంది? సంతోషంగా ఆనందంగా ఉంటుంది. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. అవునా కాదు? కుటుంబాన్ని వదిలేసి సమాజం బాగుండాలని ప్రయత్నిస్తే ఏం బాగుంటుంది చెప్పండి? అంతే కదా. ఒక 10 కుటుంబాలు కలిస్తేనే సమాజం కదా. అందుకని కుటుంబ వ్యవస్థ బాగుండాలి అంటే ప్రతి ఇంటిలో కృష్ణ భక్తి అనే జ్యోతి వెలగాలి, భగవద్గీత అనే జ్యోతి వెలగాలి, భగవద్గీత అనే జ్ఞానజ్యోతి వెలగాలి. అప్పుడు ప్రతి ఇంటిలో కూడా ఆనందం ఉంటుంది, ప్రతి కుటుంబంలో కూడా సంతోషం ఉంటుంది. అప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. దానివల్ల ప్రకృతికి మంచిది, సమాజానికి మంచిది, యావత్ మానవ సమాజానికి మంచిది అనమాట. సో ఈ విధంగా ఎటువంటి కోరికలు లేకుండా మనం భక్తి చేయాలి. చెప్పండి. కామభక్తితో మొదలయ్యి ప్రేమ భక్తి స్థాయికి రావాలి. ఒకటే రోజు కోరికలు పోవాలంటే కష్టం కదా. ఏమండి మీరు చెబుతారు, చెప్పడానికి బాగానే ఉంది, కానీ పోవట్లేదని అనుకుంటారు కదా, కరెక్టే కదా. అందుకని కనీసం ఏదో రకంగా గుడికి రావాలి కదా, ఏదో రకంగా స్టార్ట్ చేయాలి కదా. అందుకని కామభక్తి నుంచి ప్రేమ భక్తి స్థాయికి రావాలి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్
సాధన చేస్తూ ఉంటే అయ్యయ్యో నాకేమొద్దయ్యా చెప్పండి. నదనం నజనం నసుందరి కవితాంబ జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహైతుకీ త్వయి. ఏం కావాలంట ఆయనకి? జగదీశుడి పట్ల కామం అంట. మంచిదే కదా, కోరిక లేకుండా ఎవరు ఉంటారా? కోరిక లేకుండా కష్టం. కానీ ఆ కోరికని భగవంతుడి సేవ పట్ల కోరిక ఉండాలంట. అవునా? కోరికలు చంపుకుంటారు లేదు, డైవర్ట్ చేద్దాం. ఏం చేద్దాం? దాన్ని కోరికని డైవర్ట్ చేద్దాం. నా సంతోషం కాదు, భగవంతుడి సంతోషం కోసం చేద్దాం. నా ప్రీత్యర్థం కాదు, భగవంతుడి ప్రీత్యర్థం కోసం చేద్దాం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా కామభక్తితో ఆగిపోకుండా ప్రేమభక్తి స్థాయికి రావాలి. వేదముతో ఆగిపోకుండా వేదాంత స్థాయికి రావాలి. అవునా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ ప్రభుపాదికి జై, శ్రీ గురుదేవుకి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో